నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ క్యారేజ్. 10 లక్షల జన సమీకరణ లక్ష్యం. పోరాటాల గడ్డ వరంగల్ వేదికగా మరోసారి సత్తా చాటాలనే సంకల్పం. సిల్వర్ జూబ్లీ వేడుకల బహిరంగ సభకు గులాబీ బాస్ కేసీఆర్ తన పార్టీ నేతలకు ఫిక్స్ చేసిన టార్గెట్ ఇది. సార్ మీరు చెప్తే ఓకే, వరంగల్ కిల్లా గులాబీమయం అవుతుంది, జస్ట్ మీరు చూస్తుండండి అంటూ ధీమాగా చెప్పిన నేతలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారట. బహిరంగ సభకు టైం దగ్గర పడుతున్న కొద్దీ ఆ గులాబీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోందట. ఏం చేయాలో, అధినేతకి ఎలా చెప్పాలో, సభ సక్సెస్ కి రూట్ ఏంటో తెలియక సతమతం అవుతున్నారట. ఇందుకీ 25 ఏళ్ల గులాబీ పార్టీ ఉత్సవానికి వచ్చిన సమస్య ఏంటి, నేతల్ని టెన్షన్ పెడుతున్న విషయం ఏంటి? జస్ట్ వాచ్ ఇట్. గులాబీ పార్టీ 24 ఏళ్లను పూర్తి చేసుకుని 25వ ఏట అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించి గ్రాండ్ సక్సెస్ చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 10 లక్షల మంది జనంతో భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ సత్తా ఏంటో చాటి చెప్పాలని అధినేత కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన కేసీఆర్ నేతలందరికీ టార్గెట్స్ ఫిక్స్ చేశారు. మరోవైపు కేటీఆర్ కూడా స్వయంగా జిల్లాల పర్యటనలు చేస్తూ ఓరుగల్లు సభకు జన సమీకరణ చేసే పనిలో ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు టెన్షన్ మొదలైందట గులాబీ నేతలకు. వరంగల్ సభకు పార్టీ అధినేత కేసీఆర్ చెబుతున్నట్లుగా 10 లక్షల జన సమీకరణ సాధ్యమేనా అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయట. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన కంటెస్టెడ్ అభ్యర్థులకు, ఇన్ఛార్జీలకు జన సమీకరణకు సంబంధించిన టార్గెట్లిచ్చినా అది క్షేత్రస్థాయిలో వర్కౌట్ అవుతుందా అనే సందేహం టెన్షన్ పెడుతోందని ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 10,000 మంది జనాల్ని తరలించేలా ప్లాన్ చేశారు గులాబీ బాస్. అయితే 10,000 కాదు కదా, కనీసం 3 నుంచి 5,000 మందిని తరలించడం కూడా కష్టంగా ఉందనేది పార్టీ వర్గాల టాక్. ఒక్కో నియోజకవర్గం నుంచి 5,000 మందిని తరలించిన 100 నియోజకవర్గాలకు 5 లక్షల మంది అవుతారు. కానీ కేసీఆర్ ఫిక్స్ చేసిన టార్గెట్ 10 లక్షలు. అంతమందిని సభకు తరలించగలమా అనే డౌట్ నేతలను టెన్షన్ పెడుతోంది. పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నారు. హైదరాబాద్ నుంచి జనాన్ని తరలించడం అసలు సాధ్యమయ్యే పని కాదని సిటీ ఎమ్మెల్యేలు అంతర్గతంగా చెబుతున్నారట. అసలే సమ్మర్ సీజన్ కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం జనాల్ని తరలించడం అంత ఈజీ కాదని అంటున్నారట. ఎండలకు తోడు అకాల వర్షాలు సైతం గులాబీ పార్టీని టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో జనం ఏ మేరకు సభకు వస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో మాదిరిగా పార్టీ సభలకు జనం అంతగా రావడం లేదని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అందుకే జన సమీకరణ తలకు మించిన భారమవుతోందట. అయితే ఏ గ్రామం నుంచి ఎంతమంది వస్తారో ఇప్పట్నుంచే లెక్కలేసుకుని వారంతా చేజారిపోకుండా కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. గ్రామాల్లో అకాల వర్షాలకు పంట నష్టపోయిన కొందరు, ఇంకా కొన్ని పంటలు చేతికొచ్చే సమయం కావడంతో రైతులు, రైతు కూలీలు సభకు ఎంత మేరకు వస్తారనేది అనుమానమే అని చెబుతున్నారు. అయితే పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం తానిచ్చిన టార్గెట్ ప్రకారం జన సమీకరణ చేసి సత్తా నిరూపించుకోవాలని ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు స్పష్టం చేస్తున్నారట. మరి సార్ మాటను లీడర్స్ నిలబెడతారా? గులాబీ సిల్వర్ జూబ్లీ వేడుకలు దద్దరిల్లిపోతాయా? తేలాలంటే ఈ నెల 27 వరకు వేచి చూడాల్సిందే.